దాంట్లో ప్యాడ్ లో రాస్తా ఉంటా. అది సిస్టమ్ కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్ గా కనబడతా. స్మూత్ గా అయినా చేయొచ్చు, లేదంటే పెయింట్ లో అయినా రాయొచ్చు. పెయింట్ పెయింట్ లో కూడా రాయొచ్చు. ఓకే, పెయింట్ లో కూడా రాయొచ్చు. ఇంకా ఏదో ఉంది దీని స్పెసిఫిక్ గా ఏదో ఉంది, కాకపోతే కొంచెం అన్నట్టు అనిపిస్తే దీంట్లోనే కంటిన్యూ చేస్తాను. సింపుల్ చెప్తా. యూజర్ ఇంటర్ఫేస్ ఇవి అంటే మ్యూట్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అంటే ఏంటి అసలు? ఎక్కడైనా సరే ఇంటర్ఫేస్ అంటే ఏమిటంటే మనం దాంతోనే కమ్యూనికేట్ చేస్తాం. ఓకేనా? ఇంటర్ఫేస్ అంటే ఒక కమ్యూనికేషన్. ఇప్పుడు ఏటీఎంకి వెళ్తారు, ఏటీఎంకి వెళ్తే ఒక లేయర్ కనిపెడతాం. ఓకే, ఇన్సెట్ కార్డు అని, అంటే అది ఒక ఇంటర్ఫేస్. మనం దాంతో మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. ఇంకేం చెప్పట్టు, ఇంటర్ఫేస్ ఈజ్ ఏ లేయర్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. అంతే కదా, సర్వర్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవాలన్నా ఈ ఇంటర్ఫేస్ ద్వారానే సరిపోతుంది. యూజర్ కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ఈ ఇంటర్ఫేస్ ద్వారానే సరిపోతుంది. బ్యాక్ ఎండ్ లో ఎక్కడో ఎస్బీఐ సర్వర్ ఉంటుంది, మనం ఇక్కడ ఏటీఎంలో యాక్సెస్ చేస్తున్నాం. ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ప్రొవైడ్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్. అదర్వైజ్ విచ్ ప్రొవైడ్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ కంప్యూటర్. అది కూడా ఇంటర్ఫేస్ లాంటిదే. ఓకేనా? ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనం ఎలా రియాక్ట్ చేస్తున్నాం, మనం ఏదైనా చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే యూఐ ఎలా కనపడుతుంది, రిక్వెస్టర్ లెవెల్ ఎలా కనపడుతుంది, డిఫరెంట్ థింగ్స్ దగ్గర ఎలా కనపడుతుంది అని చూసేదంతా యూఐ మోడలింగ్ అనమాట. మనం యూఐ గురించి చూద్దాం. అసలు ఎస్ఏపిలో యూఐ ఎక్కడుంది? మనం ఎస్ఏపి జియూఐ లాంచ్ చేసుకుంటాం కదా. ఈ జియూఐ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉందన్నమాట. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇది. అంతకుముందు కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం ఐకాన్ ఉంటుంది, గ్రాఫికల్ అంటే ఐకాన్స్ కనపడదు, ఆయన ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి మనం క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తాం. అంతకుముందు ఎలా ఉండేదంటే కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ అని ఉంది. రికార్డ్ చేసుకుంటున్నారా? ఆల్రెడీ రికార్డు పెట్టినాడులేండి. ఓకే, కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ అని ఉండేది. కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మీరు లైనక్స్ అబ్జర్వ్ చేసినట్టయితే సిడి ఇలా ఫోల్డర్ నేమ్ ఇస్తే అక్కడ ఎంటర్ కొడితే ఆ ఫోల్డర్లోకి వెళ్తాం, చేంజ్ డైరెక్టరీ అలా వెళ్ళొచ్చు అనమాట. అంటే కమాండ్స్ బేస్ చేసుకుని. మనకి విండోస్లో కూడా ఉంటుంది కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. కింద విండోస్ ఆర్ కొట్టి మనం వెళ్తూ ఉంటాంగా, అక్కడ కమాండ్స్ ఇస్తే అర్థం చేసుకుంటుంటుంది. విండోస్ డిఐఆర్ అని చెప్తే డైరెక్టరీస్ వస్తాయి, ఆ డైరెక్టరీస్ చేంజ్ అవ్వకుండా చాలా కమాండ్స్ ఇవ్వచ్చు మనం. ఓకేనా? మనది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇలానే వెబ్ ద్వారా ఇంటర్ఫేస్ కనెక్ట్ చేయాలంటే మనకు వెబ్డైన్ ప్రో ఉంది. ఏముంది? వెబ్ ద్వారా ఇంటర్ఫేస్ కనెక్ట్ చేసుకోవాలంటే ఏదైనా ఇంటర్ఫేస్ ఇంటర్నెట్ ద్వారా వర్క్ చేసే ఇంటర్ఫేస్ ఏమంటే వెబ్డైన్ ప్రో ద్వారా మనం వాడుకున్నామంట. ఎండిజీలో మనం ఏం వాడతామంటే ఎఫ్పిఎం ద్వారా ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ అయింది. అంటే మనం ఎన్డబ్ల్యూబిసి స్క్రీన్ క్రియేట్ చేస్తాంగా, ఆ స్క్రీన్లో కనపడే ప్రతి ఎలిమెంట్ ఎఫ్పిఎం అనే టెక్నాలజీ ద్వారా వచ్చింది. ఎఫ్పిఎం అంటే ఫ్లోర్ ప్లాన్ మేనేజర్. ఫ్లోర్ ప్లాన్ మేనేజర్ ఇన్బిల్ట్ ఏదాన్ని యూజ్ చేసుకుంటారు టెక్నాలజీ? వెబ్రిన్ ప్రో టెక్నాలజీ. ఆన్ టాప్ ఆఫ్ వెబ్రిన్ ప్రో టెక్నాలజీ ఫ్లోర్ ప్లాన్ మేనేజర్ ఈజ్ బిల్ట్. ఓకే, అందుకని వెబ్రిన్ ప్రో టెక్నాలజీ ఎలా ఉంది అనేది మనకు తెలియాలి. జస్ట్ ఎందుకు తెలియాలంటే ఎప్పుడు అవసరం అవుతుంది మీకు వెబ్రిన్ ప్రో. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అంటే మీరు యుఐలో ఏదైనా ఫీల్డ్స్ హైడ్ చేస్తారు, రకరకాల యుఐ ఎన్హాన్స్మెంట్స్ అన్ని చేస్తారు. కొన్నిసార్లు కొన్ని పాసిబుల్ అవ్వలేదు అనుకో, అప్పుడు మనం బ్యాక్లో వెబ్డైన్ ప్రో కాంపోనెంట్ ఐడెంటిఫై చేసి ఈ కాంపోనెంట్లో కంట్రోలర్స్ ఉంటాయి. ఆ కంట్రోలర్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. కంట్రోలర్స్లో మన యుఐ ఫీల్డ్స్ ప్రాపర్టీస్ మొత్తం సెట్ చేయొచ్చు. ఓకేనా? అందుకంటే ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా కరెక్ట్ ఫంక్షనాలిటీ లేనప్పుడు బ్యాక్ ఎండ్లో ఏమైనా ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ వచ్చినా మనం వెబ్డైన్ ప్రో కాంపోనెంట్స్ అంటే అప్పుడు ఇబ్బంది పడకుండా ఇక్కడ చూస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే క్లాస్ ట్రబుల్ షూటింగ్కి యూజ్ అవుతుంది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరు డీబగ్ చేస్తున్న ట్రబుల్ షూటింగ్ వెబ్డైన్ ప్రోలో ఎలా ఉంది, అసలు కాంపోనెంట్ అంటే ఏంటి, అసలు వెబ్డైన్ ప్రో అంటే ఏంటి చూద్దాం. వెబ్డైన్ ప్రో అంటే వెబ్ బేస్డ్ యూజర్ ఇంటర్ఫేస్. ప్రతి లాంగ్వేజ్కి వెబ్డైన్ ప్రో ఉంటుంది. జావా వెబ్డైన్ ప్రో ఉంది, అబాబ్ వెబ్డైన్ ప్రో ఉంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అబాబ్ వెబ్డైన్ ప్రో వచ్చి ఎస్ఏపికి టైట్లీ ఇంటిగ్రేట్ అయింది. లార్జ్ స్కేల్ అప్లికేషన్కి ఇది సపోర్ట్ చేయదు. జావా వెబ్డైన్ ప్రో అయితే లార్జ్ స్కేల్ అప్లికేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అది డిఫరెన్స్. కాకపోతే మనం అబాబ్ వెబ్డైన్ ప్రోని ఎందుకు వాడామంటే
మనకి ఎస్ఏపితో టైట్లీ ఇంటిగ్రేట్ అయింది అబాబ్ వెబ్రైన్ ప్రో. జావా వెబ్రైన్ ప్రోతో ఎస్ఏపి కనెక్ట్ చేయలేమంటే చేయొచ్చు, కాకపోతే ఫుల్ ఇంటిగ్రేషన్స్ మాత్రం ఇక్కడే ఉంది. అబాబ్ వెబ్రైన్ ప్రోతో ఫుల్ ఇంటిగ్రేషన్స్, అందుకు మనం జావా వెబ్రైన్ ప్రోకి వెళ్ళాం, ఈ వెబ్రైన్ ప్రోనే వాడతాం. ఓకేనా? అంటే వెబ్రైన్ ప్రో అనే కాన్సెప్ట్ ఏం చేస్తుంది, వెబ్రైన్ ప్రో అనేది ఒక కాన్సెప్ట్ విచ్ ప్రొవైడ్స్ లెవరేజెస్ టు బిల్డ్ ద వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు మనం వెబ్రైన్ ప్రోని ఇచ్చేసి. మనం వెబ్రైన్ ప్రో గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నప్పుడు యూఐ ప్రొవైడ్ చేస్తే వెబ్రైన్ ప్రో కాబట్టి, అంటే వెబ్ బేస్డ్ యూఐ ప్రొవైడ్ చేస్తుంది. అందుకు మనం వెబ్ బేస్డ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఈ కాన్సెప్ట్ వాడతాం, వెబ్రైన్ ప్రో అనే కాన్సెప్ట్ని. మనం ఏ అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా మనకి ఏం కావాలి, ఒక లాంగ్వేజ్ కావాలి. టు బిల్డ్ ఎనీ అప్లికేషన్ వీ నీడ్ సమ్ లాంగ్వేజ్. ఇనీషియల్గా ఎస్ఏపి ఏమి ఇచ్చేసింది, జావా ఇచ్చేసింది. ఫస్ట్ ఇనీషియల్లీ ఎస్ఏపి ఇచ్చేసి జావా ఆర్ అబాబ్ ఫర్ బిల్డింగ్ ద వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్కి జావా ఇచ్చేసింది, అబాబ్ ఇచ్చేసింది. బికాజ్ అట్ ద టైమ్ మెనీ రిసోర్సెస్ ఆర్ ఫెమిలియర్ విత్ జావా. ఫస్ట్లో జావా ఎందుకు ఇచ్చేసింది అంటే మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ జావానే వాడేవి అబాబ్ కంటే, అందుకని వెబ్రైన్ ప్రో జావా వాడారు అనమాట. వెబ్రైన్ ప్రో జావాలో అయితే 2 రిసోర్సెస్ వాడాలి. ఏమేమి వాడాలి, ఆ జావాకి వాడాలి, మళ్ళీ ఎస్ఏపి కంపాటబిలిటీకి ఇంకో రిసోర్స్ వాడాలి. అదే అబాబ్లో అయితే డైరెక్ట్ కంపాటబిలిటీ విత్ ఎస్ఏపి, అందుకని వెబ్రైన్ ప్రో అబాబే ప్రిఫరబుల్. Here single resource can able to handle all the SAP components, whereas in WebRain Pro Java we have to use 2 resources, whereas WebRain Pro ABAP is tightly integrated with SAP, whereas in Java it is not. Additional converter is required in Java because it is a legacy system. Java system is not a SAP language. We have to use converters to convert in the form of SAP understandable format. టు హ్యాండిల్ హెవీ లోడ్ అప్లికేషన్, ఈ డిఫరెన్సెస్ అడుగుతారు ఇంటర్వ్యూలో అప్పుడప్పుడు, అందుకే చెప్తున్నా. టు హ్యాండిల్ హెవీ లోడ్ అప్లికేషన్స్ హ్యాండిల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాము, వెబ్రైన్ ప్రో జావా అని వాడతాం. హెవీ లోడ్ అప్లికేషన్ సపోర్ట్ చేయదు ఇక్కడ, వెబ్రైన్ ప్రో అబాబ్ సపోర్ట్ చేయదు. ఈ వెబ్రైన్ ప్రో అనేది ఏం ఆర్కిటెక్చర్ ఫాలో అవుతుంది, వెబ్రైన్ ప్రో ఫాలో సమ్ ఆర్కిటెక్చర్ టు బిల్డ్ ద అప్లికేషన్. ఏదైనా సరే ఒక లాంగ్వేజ్ ఒక ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతుంది. ఏ ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతుంది అంటే ఎంవిసి ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతుంది. మీకు ఆల్రెడీ మనం చెప్పా చూసుకోమని. వెబ్రైన్ ప్రో ఫాలోస్ ఎంవిసి ఆర్కిటెక్చర్. ఎంవిసి ఈజ్ నథింగ్ బట్ మోడల్ వ్యూ కంట్రోలర్. అసలు ఈ మోడల్ వ్యూ కంట్రోలర్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు గూగుల్.com ఓపెన్ చేశారు, ఇది వెబ్ బ్రౌజరు. గూగుల్.com ఏదో సంథింగ్ గూగుల్ లోపల చెక్ చేస్తున్నారు, SAP.com ఏదో ఒకటి చెక్ చేశారు. స్క్రీన్ ఫ్రీజ్ అయిందా? అవునా? అంటే ఐ మీన్ అదేదో మీరు చూపించేది ఏం కనపడట్లేదు, అదేదో నోట్ ప్యాడ్ కనపడుతుంది. అవునా? లేదే. మీరు ఒకసారి వెబ్ ఇప్పుడు స్క్రీన్ షేర్ ఆపేశాడు. ఇప్పుడు కనపడుతుందా? మళ్ళీ కనపడుతుంది. మీరు ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యండి అన్న, మీ నెట్ ప్రాబ్లం. గోపి అన్న మీకు కనపడుతుందా? కనిపిస్తుంది అన్న మీరే అన్న నెట్ ప్రాబ్లం, నెట్ అయిపోయి ఉండొచ్చు మీరు మీటింగ్స్ లో. ఇప్పుడు మనకి వెబ్రైన్ ప్రో అనేది ఆన్లైన్ అప్లికేషన్ లాంటిది అంతేగా కర్ణ? అంతేనా, వెబ్ బేస్డ్ యూఐ ప్రొవైడ్ చేయడం. యూఐ అంటే నీ స్క్రీన్స్ మొత్తం చేస్తావు కదా, అంటే బ్రౌజర్ లో ఓపెన్ చేసుకోవాలి వెబ్ బేస్డ్ అంటే. ఓకే, అంటే ఇప్పుడు మనం దానికి ఎస్ఏపి ఎన్విరాన్మెంట్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఎస్ఏపి ఎన్విరాన్మెంట్ లో ఉండాల్సిన అవసరం లేదు కదా వెబ్రైన్ ప్రోలో మనం. కాకపోతే ఎస్ఏపి ఎన్విరాన్మెంట్ లో ఉంటే ఎస్ఏపి తో ఇంటిగ్రేట్ అవుతుంది టైట్ గా, అందుకని వెబ్రైన్ ప్రో బయట చేయొచ్చు కానీ దాంతో ఇంటిగ్రేట్. జావా వెబ్రైన్ ప్రో కూడా ఉంది, అబాబ్ వెబ్రైన్ ప్రో ఉంది. జావా వెబ్రైన్ ప్రో వాడము ఇప్పుడు, ఎందుకంటే మనం అడిషనల్ గా కన్వర్టర్స్ వాడాలి ఎస్ఏపి ఫార్మాట్ లోకి కావాలంటే. అదే అబాబ్ వెబ్రైన్ ప్రో అయితే ఒక రిసోర్స్ కన్వర్టర్స్, నో నీడ్ ఆఫ్ యూజింగ్ కన్వర్టర్స్. ఓకేనా? డైరెక్ట్ గా టైట్లీ ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది అన్నమాట. మనోజ్ అన్న వచ్చారా? వచ్చారు. కనపడుతుంది అన్న ఇప్పుడు? యా. ఓకే.
ఇప్పుడు WebDrain Pro ఫాలోస్ MVC ఆర్కిటెక్చర్. MVC అంటే మోడల్ వ్యూ కంట్రోలర్. మోడల్ వ్యూ కంట్రోలర్. అంటే WebDrain Pro ఒకటే కాదు, చాలా లాంగ్వేజెస్ MVC ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతాయి. ఏంటి MVC ఆర్కిటెక్చర్ అంటే సింపుల్గా అర్థం చేసుకోండి. మీరు బ్రౌజర్ నుంచి sap.comని బ్రౌజ్ చేశారు, ఓకేనా? ఇది మీ UI. వేస్తే ఇక్కడ డేటాబేస్ సర్వర్ లేకుంటే సర్వర్ ఎక్కడ ఉంది? సర్వర్ అంటే ఏంటి? వాట్ ఈస్ సర్వర్? ఇది SAP సర్వర్. సర్వర్ అంటే ఏంటి? Server is the mission which takes the request from the requester and gives the response back. సేమ్ హోటల్లో సర్వర్ ఎలా ఉంటాడో అలా మనం రిక్వెస్ట్ ఇస్తే ఇడ్లీలు తెమ్మని తీసుకొని వచ్చేస్తాడు. సేమ్ సర్వర్ కూడా అంతే. రిక్వెస్టర్ ఏమైతే చేస్తాడో డేటాకి, ఆ రిక్వెస్ట్కి తీసుకొని రెస్పాన్స్ ఇస్తాడు. విచ్ టేక్ ద రిక్వెస్ట్ అండ్ గివ్స్ ద రెస్పాన్స్ ఈస్ కాల్డ్ సర్వర్. కొత్తదేమనుకోకండి. సర్వర్ ఎక్కడో USA ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఇండియా నుంచి UIలో కనెక్ట్ చేసి సమ్ డేటా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ డేటా ఇక్కడ రిక్వెస్ట్ జరిగి సమ్ ఆపరేషన్ జరిగి మళ్ళీ బ్యాక్కి ఇలా వస్తుంది, ఓకేనా? మనకి ఇక్కడ UIలో డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఏదో సమ్ ఆపరేషన్ జరిగాయి, అంటే బిజినెస్ లాజిక్ ఉంది. ఇక్కడ బిజినెస్ లాజిక్ ఉంది. ఈ లాజిక్ ఆపరేట్ జరిగింది, ఓకేనా? ఇదేంటి? దీన్నే వ్యూ అంటాం. వ్యూ అంటే మనం చూడగలిగేది. వ్యూ ఇస్ నథింగ్ బట్ వ్యూ, నార్మల్ వ్యూ. బిజినెస్ లాజిక్ అంతా ఉన్నదాన్ని దీన్ని ఏమంటాం? మోడల్ అంటాం. మోడల్ అంటే వ్యూలో నుంచి డేటా మోడల్ ఐడెంటిఫై చేయగలిగితే మోడల్లో బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ వచ్చి మనకి UIలోకి వచ్చింది. ఇదంతా కంట్రోల్ చేయాలి కదా. ఇక్కడ నుంచి అక్కడ రిక్వెస్ట్ ఇవ్వాలన్నా రెస్పాన్స్ తీసుకురావాలన్నా ఇదేం చేస్తా అంటే కంట్రోలర్ చేస్తా. సింపుల్ ఇలానే. వ్యూ ఎప్పుడైతే వ్యూ నుంచి రిక్వెస్ట్ వచ్చిందో బ్రౌజర్ నుంచి, అప్పుడు కంట్రోలర్ ఏం చేస్తుంది? దాని పర్టికులర్ మోడల్ని ఐడెంటిఫై చేసి ఆ మోడల్కి పంపిస్తుంది రిక్వెస్ట్. అక్కడ నుంచి వచ్చిన తర్వాత రెస్పాన్స్ కూడా ఏ వ్యూ నుంచి వచ్చిందో ఆ రెస్పెక్టివ్ వ్యూకి బ్యాక్ పంపిస్తుంది. దీన్నే కంట్రోలర్ అంటారు. అంటే కంట్రోలర్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కదా, విచ్ ఐడెంటిఫైస్ ద మోడల్. మోడల్ కంటైన్స్ బిజినెస్. We use our actual UI, ఓకేనా? MDG అనేది కూడా సేమ్ MVC ఆర్కిటెక్చర్నే ఫాలో అవుతుంది. MVC అంటే ఏం లేదు, సింపుల్. ఇక్కడ బిజినెస్ లాజిక్ ఉంది, ఇది మోడల్. తర్వాత ఇక్కడ UI ఉంది, అంటే మన వెబ్ బ్రౌజర్ ఏదో ఒకటి. రెండింటిని కంట్రోల్ చేసే కంట్రోలర్ ఇక్కడ ఉంటుంది. UIలో మనం చేస్తేనే కంట్రోలర్ ఐడెంటిఫై చేస్తే పర్టికులర్ మోడల్కి మన రిక్వెస్ట్ని సబ్మిట్ చేస్తాం. తర్వాత మోడల్ బిజినెస్ లాజిక్ ఇంప్లిమెంట్ అయ్యి రెస్పాన్స్ చేస్తారు. ఇది MVC ఆర్కిటెక్చర్, ఓకేనా? MVC ఈజ్ ఏ డిజైన్. దీన్నే డిజైన్ ప్యాటర్న్ అంటాం. MVC డిజైన్ ప్యాటర్న్. ఆర్కిటెక్చర్ డిజైన్ ప్యాటర్న్ ఏదైనా ఉంటాయి. MVC ఈజ్ ఏ డిజైన్ ప్యాటర్న్. contains a clear destination between process control and data model and displaying the data in the way. అంటే ఇదంతా డిస్ప్లే అవ్వడానికి, ఇక్కడ నుంచి ప్రాసెస్ అవ్వడానికి ఇదంతా ఏం డేటా మోడల్ ఏముంది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇదంతా కంట్రోల్ చేసేది అదనమాట. WebDrain Pro is based on the MVC architecture. క్లియరా ఇక్కడ దాకా? ఇప్పుడు మనం WebDrain Pro గురించి చూద్దాం. జనరల్గా ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. sap.com ఓపెన్ చేశాను. ఇప్పుడు మనకి డిఫరెంట్ సెక్షన్స్ కనపడుతున్నాయి, ఓకేనా? కిందకి రండి. రకరకాల సెక్షన్స్ కనపడుతున్నాయి. ఇదో సెక్షన్ అంటే వీటిని ఏమంటామంటే వ్యూస్ అంటాం. మొత్తం కాంపోనెంట్ని కంట్రోల్ చేసుకుంటే విండో అంటాం. దాంట్లో ఇట్లా సపరేట్ ఉన్నదాన్ని వ్యూస్ అంటాం, ఓకేనా? వ్యూ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ టు ద విండో. వ్యూ ఈజ్ అట్ హైయర్ లెవెల్, విండో ఈజ్ అట్ ద లోయర్ లెవెల్, ఓకేనా? విండో ఈజ్ అట్ ద హైయర్ లెవెల్ అండ్ వ్యూ ఈజ్ అట్ ద విండో లోపల వ్యూస్ ఉన్నాయి బా. అప్పుడు విండో హైయర్ లెవెల్లో ఉంది, వ్యూ లోయర్ లెవెల్లో ఉంది, ఓకేనా? ఇవన్నీ డిఫరెంట్ వ్యూస్.
అప్లికేషన్ ఒక వెబ్ అప్లికేషనే కదా ఇదంతా వెబ్సైట్ అంటే. ఫస్ట్ అప్లికేషన్ ఇస్ అట్ ద టాప్ లెవెల్. అప్లికేషన్ కంటైన్స్ మోర్ దాన్ వన్ విండోస్. ఈచ్ అండ్ ఎవ్రీ విండో ఈజ్ ఎంబెడెడ్ సమ్ వ్యూస్. వ్యూస్ అనేవి విండోలో ఉంటాయి. ఓకేనా? అలానే సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఒక వెబ్రెయిన్ ప్రో అప్లికేషన్ క్రియేట్ చేస్తాను. ఎలా ఉంటుంది అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏంటమ్మా స్క్రీన్ చేంజ్ చేసినప్పుడు అలా కనపడట్లేదు నాకు. మీకు కనపడుతుందా బ్రదర్? ఉంది. SAP హైర్ నో కస్టమ్ మేడ్ ఫర్ యూ. నాకు కనిపిస్తుంది. ఏం లేదు బ్రదర్, ఏం చేంజ్ చేశా అంటే నేను అసలు మామూలుగా ఓపెన్ చేసా ఎస్ఏపి వెబ్సైట్. ఓకే ఓకే అర్థమైంది. అసలు ఎందుకు రావట్లేదు అని డౌట్ వచ్చింది. ఇప్పుడు SAP ఓపెన్ చేసినా రాదు కదా నాకు. ఎస్ఏపి ఎందుకు రాదు? వస్తుంది. మీ నెట్ స్లో ఉంటుంది అట్లాంటప్పుడు అంతే. ఓకే ఓకే కంటిన్యూ. ఇప్పుడు కనపడుతుందా? కనపడట్లేదు. మీ ఇదే కనపడుతుంది నాకు. ఏది కనపడుతుంది? సుధీర్ గారు కనపడుతుందా? కాదు, ఇదే మన స్మూత్ డ్రానే కనపడుతుంది ఒక పక్కన. అవునా? ఇంకా స్మూత్ అయితే మీ నెట్ స్లో ఉంది బ్రదర్. వేరే మొబైల్ లేదు, స్లో కాదు. మీరు దీని మీద రాసేటప్పుడు పర్ఫెక్ట్ కనపడుతుంది. ఇప్పుడు దీని మీద ఏదైనా రాయండి ఒకసారి. దాన్ని అసలు కనెక్షన్ తీసేసిన, పక్కన వేసిన దాన్ని కోడ్ రాదు. ఓకే, అది కనపడుతుంది నాకు. ఓకే, ఇట్స్ ఓకే. SAP ఓపెన్ చేసినప్పుడు చెప్పండి, అది కనపడకపోతే మళ్ళీ కనెక్ట్ అవుతా. ఓకే ఓకే. ఇప్పుడు SAP ఓపెన్ చేస్తున్నా, చూడండి కనపడుతుందా లేదు. బ్రదర్ వెబ్రెయిన్ ప్రోకి సపరేట్ ఏమైనా యాక్సెస్ తీసుకోవాలా? ఇది పని చేస్తుందా? నేను చెక్ చేయలే అసలు. దానికి ఏదో కాంపోనెంట్ ఇన్స్టాల్ చేయాలి, మరి వాళ్ళు ఇన్స్టాల్ చేసే ఉంటారు మోస్ట్లీ. లేకపోతే మనోడిది మనోడు తీసుకుందాం లేకపోతే. ఓకే, మనోడిది కంట్రోల్ తీసుకు ఓపెన్ చేస్తాడు. ఓకే ఓకే. అది తెలిసి SE80లో ఏం అవసరం లేదు, వచ్చేద్ది అనుకుంటున్నాను. అదే SE80కి వెళ్ళాలి. ఓకేనా? గుర్తుపెట్టి. కనపడుతుందా మనోజ్ అన్న? కనపడట్లేదు. కనపడట్లేదు. అయితే రాఘవ మొబైల్తో నెట్ లాంచ్ అవ్వండి. నెట్ వస్తుంది బానే నాకు. నెట్ ప్రాబ్లం అదే, నెట్ అయిపోయి ఉంటుంది మీది. అరే నేను ఒక పక్క ఆఫీస్కి కనెక్ట్ అయి ఉన్నా, అదంతా బాగానే పనిచేస్తుంది రిమోట్ డెస్క్టాప్. ఓకే ఓకే, నేను మళ్ళీ కనెక్ట్ అవుతా, ఆగండి. మనోజ్ అన్న SAP కనపడుతుందా? ఇప్పుడు కనపడుతుంది. ఓకే. ఇదేంది పంచాయతీ స్క్రీన్ పెద్దగా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రోగ్రామ్ అని ఉంది కదా, అందరు కనపడుతుందా? ఇక్కడ వెబ్రెయిన్ ప్రో అప్లికేషన్స్ అని చెప్పి తీసుకోండి. వెబ్రెయిన్ ప్రో కాంపోనెంట్ ఆర్ ఇంటర్ఫేస్ అని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ వెబ్రెయిన్ ప్రో కాంపోనెంట్ G830 వెబ్రెయిన్ ప్రో కాంపోనెంట్ అని చేస్తున్నాం. ఎంటర్ కొట్టా. ఆ వెబ్రెయిన్ ప్రో కాంపోనెంట్ లేదు కదా, వెబ్రెయిన్ ప్రో కాంపోనెంట్ G830 WDC డస్ నాట్ ఎగ్జిస్ట్, క్రియేట్ ఆబ్జెక్ట్ అని నేను క్రియేట్ చేస్తాను. అసలు ఏంటి వెబ్రెయిన్ ప్రో ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ఇవాళ మీకు. డిస్క్రిప్షన్ ఇప్పుడు చూడండి, విండో అనేది ఉంది, వ్యూ అనేది ఉంది. విండో హైయర్ లెవెల్, వ్యూ అనేది లోయర్ లెవెల్. ఆల్రెడీ విండో నేమ్ ప్రపోజ్ చేసింది. మనం ఏదైతే అప్లికేషన్ నేమ్ ఇచ్చామో అది ప్రపోజ్ చేసింది. మనం కావాలని ఉంచుకోవచ్చు, లేకపోతే నేనేం చేస్తున్నా, _W1 పెడుతున్నా. ఏదో మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి. వ్యూ నేమ్ కూడా మార్చుకున్నా. అన్న మ్యూట్ చేయండి ఎవరు. ఇది మార్చేసాను. ప్యాకేజ్ లోకల్ ఆబ్జెక్ట్లో సేవ్ చేస్తున్నా.
అందరికీ నచ్చిన సౌండ్. లేట్ అయింది. ఎందుకు చదువుతావా? పోయింది. పోయిందా? అయింది. వచ్చింది. వచ్చింది వచ్చింది. అయిందిగా? ఇప్పుడు ఇక్కడ మనకి రకరకాలు కనపడుతున్నాయి చూడండి. విండోస్, వ్యూస్, కాంపౌండ్ కంట్రోలర్ అని కనపడుతుందా? తర్వాత ఇంటర్ఫేస్ కంట్రోలర్ అని కనపడుతుందా? తర్వాత వ్యూ కంట్రోలర్ అని కనపడుతుంది కింద. ఇది మెయిన్ అండర్స్కోర్ వ్యూ మనం ఇచ్చిన కంట్రోలర్. ఓకేనా? తర్వాత విండో కింద విండో అండర్స్కోర్ విండో కంట్రోలర్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కంట్రోలర్స్. కంట్రోలర్ అంటే ఇప్పుడే డిస్కస్ చేశాం కదా, అదే యాక్చువల్గా మోడల్కి వ్యూకి కనెక్షన్ ఇస్తుంది కంట్రోలర్. ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ కంట్రోలర్ చూసాం. ఈచ్ అండ్ ఎవరీ కాంపోనెంట్. ఫస్ట్ కాంపోనెంట్ కంట్రోలర్ ఉంది, తర్వాత ఇంటర్ఫేస్ కంట్రోలర్ ఉంది, తర్వాత ఏముంది వ్యూ కంట్రోలరు, విండో కంట్రోలర్. రకరకాల కంట్రోలర్స్ ఉన్నాయి. ఇందులో టాప్ ఏంటంటే కాంపోనెంట్ కంట్రోలర్. ఓకేనా? అంటే కాంపోనెంట్ కంట్రోలర్ గ్లోబల్ అనమాట. ఇక్కడ డిక్లేర్ చేస్తే ఏవైనా సరే అవి మిగిలిన కంట్రోలర్స్ అన్నిటికీ కనపడతాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాంపోనెంట్ కంట్రోలర్ ఈజ్ గ్లోబల్. అంతేగాని మీరు వెబ్డైన్ ప్రోలో పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ టర్మినాలజీ తెలిసి ఎక్కడ ఏముంటుందని తెలిస్తే చాలు. ఓకేనా? వెబ్డైన్ ప్రో మొత్తం తెలియక్కర్లేదు. ఇప్పుడు చూడండి, వ్యూ కంట్రోలర్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఐఎమ్ ఓపెనింగ్ మై వ్యూ కంట్రోలర్. అది స్పీడ్ ఎక్కువ ఉంది నెట్. వ్యూ కంట్రోల్ ఓపెన్ చేస్తే ఏముంది ఇక్కడ చూడండి. రూట్ యువ ఎలిమెంట్ అని ఉందా? ఆ రూట్ యువ ఎలిమెంట్లోనే మనం ఏదైనా డిస్ప్లే చేయాలనుకో, సంథింగ్ నేను డిస్ప్లే చేయాలనుకున్నా, ఏదైనా డిస్ప్లే చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి కాంటాక్ట్ చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అవుతుంది అనుకుంటా. ఎక్కడ బ్రదర్? ఒక్క నిమిషం చేస్తా. అయ్యో ఎలిమెంట్ లేకపోతే విండోను, అదే ఎలిమెంట్ కంటైనర్. చేంజ్ కొట్టి చేంజ్ కొట్టు. చేంజ్లో లేదా? ఓకే ఓకే. ఇప్పుడు క్రియేట్ చేయొచ్చు మనం. మనం ఏదైనా ఒక ఇమేజ్ని ఒక టెక్స్ట్ని క్రియేట్ చేయాలనుకున్నాం అనుకో, ఇన్సెట్ ఎలిమెంట్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఎలిమెంట్ ఐడిను ఏ టైప్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారు? సింపుల్గా ఐడి నేను ఏదో ఒకటి ఇస్తున్నా. ఓకేనా? ఏదో కర్నో అండర్స్కోర్ డిస్ప్లే అని ఇస్తున్నా. అది కనపడడానికి ఇది ఏ టైపు అంటే రేడియో బటన్ లాగా డిస్ప్లే లేకుంటే ఎలా డిస్ప్లే అవ్వాలని చెప్పడానికి నేను ఏం చేస్తాను, టెక్స్ట్ ఎలిమెంట్ డిస్ప్లే చేయాలనుకున్నా. టెక్స్ట్ ఎలిమెంట్ లా డిస్ప్లే అవ్వాలంటే మనకి చాలా ఉన్నాయి. ఇందులో టెక్స్ట్ ఎలిమెంట్ అని ఒకటి ఉంటుంది. అవునా? ఓకే. మనం టెక్స్ట్ వ్యూ అని కొడితే టెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. టెక్స్ట్ వ్యూ వచ్చింది. ఇప్పుడు దీని ప్రాపర్టీస్ ఉంటాయి. టెక్స్ట్ వ్యూకి కరోనా డిస్ప్లే అని వచ్చింది కదా. హాయ్, వెల్కమ్ టు వెబ్డైన్ ప్రో. మీకు ఎక్కడ కనిపిస్తుంది అని ఇవ్వాలి నువ్వు ఇప్పుడు అంటున్నాను.
ఇవ్వాలి కానీ అది కిందకి రావట్లేదు ఏంటి, ఇది కనపట్లే. ఇక్కడ ప్రాపర్టీస్ దీని కింద కనపడతాయి. దీని కాన్ఫిగరేషన్ లేనట్టుంది. కాన్ఫిగరేషన్ ఉంది బ్రదర్. కాన్ఫిగరేషన్ కాదు, స్క్రీన్ ఏదో కొంచెం ఇదిగా ఉంది. ఇక్కడ సైజ్ ప్రాపర్టీస్ తగ్గిస్తే వస్తుంది. అదే అదే. ఇప్పుడు మ్యాండటరీ ప్రాపర్టీస్ ఇక్కడ కొన్ని కనపడతాయి. టెక్స్ట్ మెను, ఆ టెక్స్ట్ ఏమి ఇవ్వాలని. ఇక్కడ టెక్స్ట్ అని వచ్చిందా? టైప్ ఇక్కడ చేసి టెక్స్ట్ ఏమి ఇవ్వాలంటే అదే నాగమోహన్ అని ఇస్తాను నేను. నాగమోహన్ ఎండిజీ సర్టిఫైడ్ కన్సల్టెంట్. వాసు ఏమో చెప్పడానికి సిగ్గేస్తుంది నాకు. అని ఇక్కడ ఆ కలర్ లో కనపడింది అంటే మ్యాండటరీ అని, మనకి మాడ్యూల్ పూల్ లాగే నాగమోహన్ ఎండిజీ అని ఇచ్చాను. ఇక్కడ క్లిక్ సేవ్ చేస్తున్నా. టెక్స్ట్ ఓకే. అంటే మ్యాండటరీ ప్రాపర్టీస్ అని ఇలా హైలైట్ అయితే నాగమోహన్ ఎండిజీ అని ఇచ్చాను. ఇప్పుడు నేను యాక్టివేట్ చేసి సింటాక్స్ చెక్ చేసా, ఏమైనా రాంగ్ ఉందా చూడండి. నో ఎర్రర్స్ ఫౌండ్. యాక్టివేట్ చేసా. నీ కర్సర్ కనిపించట్లేదు కదా, ఎక్కడ తిరుగుతున్నా కర్సర్? కర్సర్ కనిపించట్లేదా? ఏదో ఎర్రర్ వచ్చిందంట, ఒక నిమిషం కనపడుతుంది. కాంపోనెంట్ మస్ట్ బి యాక్టివేట్. కంట్రోల్ నాట్ యాక్టివ్. అన్ని యాక్టివేట్ చేయాలి ఒకటొకటి. అంటే మనం ఎక్కడ చేయాలంటే ఇక్కడ వచ్చి చేస్తే అయిపోతుంది. డైరెక్ట్ ఇక్కడ పక్కనే డైరెక్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ చేస్తే యాక్టివేట్ అయిపోతుంది. రైట్ క్లిక్. రైట్ క్లిక్ ఇచ్చి యాక్టివేట్ అని కొడితే అయిపోతుంది. ఇది ఒకటే వాడు చెప్పింది నాకు గుర్తుంది. పనికి మాంది ఇది వాడాం కదా. అవసరమే బ్రదర్, ఇది చెప్పాలి. కాకపోతే ఊప్స్ బ్యాబే చెప్పలేదు, అది దారుణం. ఎగరగొట్టేసాడు నైస్ గా. బ్యాచ్ కావాలి కదా ఎవరికి 1 month కి. ఎడిటింగ్ అంటే లాక్ పడింది మెయిన్ వ్యూకి. కరెంట్లీ ఎడిటింగ్ అంటే లాక్ పడింది. లాక్స్ తీసేసేది ఎలా? ఎసెంటాలో సెక్షన్ 12 కి వెళ్ళి లాక్. అవసరం లేదు, క్లోజ్ చేయండి. ఏం క్లోజ్ చేయాలి బ్రదర్? క్లోజ్ చేసి ఇప్పుడు దాన్ని కాంపోనెంట్ మీద డబుల్ క్లిక్ చేయండి. పైన పైన ఓకే. ఇప్పుడు డబుల్ రైట్ క్లిక్ చేసి యాక్టివేట్ చేయండి. ఓకే. ఇంకో డౌట్ ఉంది బ్రదర్ నాకు. ఇప్పుడు ఇక్కడ యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ క్లిక్ చేసింది కదా, ఇక్కడ చేసి ఏదైనా ఒకటేగా చేయండి. అది ఓకే. ఏ యాక్టివేట్ అవుతున్నాయి ఇక్కడ కనబడుతున్నాయి. మెయిన్ వ్యూ కనపడతాయి. అవునవును, ఇక్కడ కనపడతాయి. మనకి యాక్టివేట్ అయిపోయింది. చూసుకోవాలి. యాక్టివేట్ అయిపోయింది. నాగమోహన్ ఎండిజీ కన్సల్టెంట్ అనేది మనకి రిజల్ట్ కనపడాలి. ఇది ఒక వెబ్ కాంపోనెంట్ రెడీ అయింది. మనకి వెబ్రైన్ ప్రో కాంపోనెంట్ G830WC. మనకి ఏ వెబ్రైన్ ప్రో వెబ్ అప్లికేషన్ రన్ చేయాలన్నా మనకి మినిమం థింగ్ ఏం కావాలి? లింక్ కావాలి, URL కావాలి. URL కావాలంటే ఎలా వస్తుందంటే ఇక్కడ మనం సపరేట్ గా వెబ్రైన్ ప్రో అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ URL వస్తుంది. ఓకేనా? వెబ్రైన్ ప్రో కాంపోనెంట్ కి అప్లికేషన్ క్రియేట్ చేయాలి. ఎలా చేయొచ్చు అంటే మనం ఏదైతే కాంపోనెంట్ క్రియేట్ చేస్తామో ఒక రైట్ క్లిక్ ఇస్తే క్రియేట్ వెబ్రైన్ ప్రో అప్లికేషన్. ఇవి తెలిస్తేనే మీకు అప్లికేషన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, కాంపోనెంట్ కాన్ఫిగరేషన్ పదాలు తెలుస్తాయి. ఓకేనా? వెబ్రైన్ ప్రో అప్లికేషన్ అని కనపడిందా? అప్లికేషన్ మీద క్లిక్ ఇస్తాం. చాలా సింపుల్, కష్టమే ఉండదు. అప్లికేషన్ నేమ్ ప్రొవైడ్ అదే ఇచ్చింది. బట్ నేను ఏం చేస్తున్నా ఇక్కడ అప్లికేషన్ కదా, జనరల్గా ఇట్లా ఇచ్చుకుంటాం అప్లికేషన్ కే అని. ఓకేనా? కాన్ఫిగరేషన్కి అయితే C అని ఇచ్చుకుంటాం. డిస్క్రిప్షన్ నేను ఏమిస్తానంటే మై ఇనీషియల్
వెబ్ అప్లికేషన్ అని పెడతాను. ఆబ్జెక్ట్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్. క్రియేట్ అయిందా లేదో చూడండి. మన సేవ్ కొట్టండి అయితే. సేవ్ చేయండి. సేవ్ చేశాను. ఇప్పుడు చేస్తే మన అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఇక్కడ కనపడుతుంది చూడండి. వెబ్ డెన్ ప్రో అప్లికేషన్ కనపడిందా? దానికి ఇదే మన అప్లికేషన్ కాన్ఫిగరేషన్ G830WDA అని ఇచ్చాను కదా. ఈ అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి అప్లికేషన్ బ్రౌజర్ ఓపెన్ అయింది. డోంట్ యూజ్ ద రికమెండెడ్ సెట్టింగ్స్. యాక్చువల్ ఇక్కడ కనపడుతుంది మనకి. ఇది ఏమైనా కాన్ఫిగర్ చేయలేదేం బ్రదర్? అదే నేను అంటుంది. ఎందుకంటే ఇందాక వ్యూ బోర్డ్ కనపడట్లేదు కదా అక్కడ. వ్యూ కనపడిందిగా. క్లోజ్ చేయి కాదు. వ్యూ బోర్డ్ కనపడట్లేదు. వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ లో మీరు యూఐ ఎలిమెంట్ క్రియేట్ చేయగానే అక్కడ కనపడాలి. URL ఇక్కడ వస్తుంది. ఇదిగో ఇదే. ఇదిగో URL అదే. మనదేనా ఇప్పుడు మనం చేసిందేనా? మనం చేసిన URL ఇది. ఇది ఓకే. ఒకసారి రీఫ్రెష్ చెయ్యి. ఇది అదేం లేదు, ఎలో ద సెక్యూరిటీ అది పెడితే అయిపోద్ది ఇది. అవునా? ఇది మళ్ళీ క్లోజ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళు. క్లోజ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. మైక్రోసాఫ్ట్ వేరే దేని మీద ఫిట్ అయింది. ఇదేంది? క్లోజ్ చేసి మళ్ళీ కొట్టండి ఒకసారి. ఏం చేయాలి బ్రదర్ ఇప్పుడు? ఇదేంది? ఫిక్స్ ప్రాబ్లమ్సా? కాన్ఫిగరేషన్ లేదు దీంట్లో. కాన్ఫిగరేషన్ లేదు. Ctrl+C బ్రౌజర్ లో ఓపెన్ చేద్దాం. క్రోమ్ లో ఒకటి. దీనికి ఏం స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ ఉండదబ్బా, ఇది వచ్చేస్తుంది. సెట్టింగ్స్ ఉంటాయి అంతే. ఉంటాయా? ఇదే ఈడ సెట్టింగ్స్ ఏవో సెక్యూరిటీ అవి మార్చాలా. ఏదో మార్చాడు అప్పుడు. కరెక్టే. అవును, అదే నాకే గుర్తుంది. ఏం సెట్టింగ్స్ ఇది? ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి నాగమోహన్ MDG కన్సల్టెంట్ అదే అది కనబడతలే. కనపడ అది రాకుంటే మనం ఏం చేయలేము. కాకపోతే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే కాంపోనెంట్ అప్లికేషన్ కాన్ఫిగరేషన్ అంటే ఇదే. వెబ్ డెన్ ప్రో అప్లికేషన్ ఉంటేనే ఈ అప్లికేషన్ URL ని జనరేట్ చేస్తుంది. URL లేకుంటే మనం వెబ్ అప్లికేషన్ ని రన్ చేయలేము. URL జనరేట్ చేయగలుగుతుంది ఏంటంటే వెబ్ డెన్ ప్రో అప్లికేషన్. ఓకేనా? ఒకసారి మెయిన్ వ్యూ మీద క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. మెయిన్ వ్యూ మీదనా? మెయిన్ వ్యూనా మెయిన్ విండో మీదనా? వ్యూ మీద క్లిక్ చేసా బ్రదర్. చూస్తే ఇక్కడ కాంట్రిక్ట్స్ పేజ్ అని ఉంది కదా, అక్కడ కనపడాలి మనం ఏ ఎలిమెంట్ యాడ్ చేస్తాం. దాంట్లో ఇక్కడ యాడ్ చేసింది ఇక్కడ టెక్స్ట్ కనపడాలి. అవునవును, టెక్స్ట్ ప్రాబ్లం ఉంది. కాన్ఫిగరేషన్ ప్రాబ్లం ఉంది అక్కడ. కాన్ఫిగరేషన్ ఇవ్వలేదు. సరే, ఒకసారి మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ మా దాంట్లో వేస్తాంలే బ్రదర్, మీ దాంట్లో ట్రై చేయండి. వెబ్ డెన్ ప్రో కాన్ఫిగరేషన్ ఇదే. మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే జనరల్గా అది కూడా చూపిస్తా చూడండి. కానీ మీకు ఏం కోడింగ్ అవసరం లేదు. ఎక్కడ ఉంటుంది కోడింగ్ అంతా అంటే ఈ కాంపోనెంట్ కంట్రోలర్లో మెథడ్స్ ఉంటాయి. కాంపోనెంట్ కంట్రోలర్ ఉంది కదా, ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడ నువ్వు ఏం డిక్లేర్ చేసినా సరే, ఈ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే నువ్వు ఇంటర్నల్ టేబుల్ డిక్లేర్ చేయాలనుకున్నా, వర్క్ ఏరియా డిక్లేర్ చేయాలనుకున్నా ఈ కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తే అయిపోయింది. ఎలా క్రియేట్ చేయొచ్చు? రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ అని చెప్పి కోడ్ క్రియేట్ చేస్తే, యూజింగ్ విజార్డ్ చేస్తే మనం యాట్రిబ్యూట్స్ డైరెక్ట్ స్ట్రక్చర్ నుంచి తెచ్చుకోవచ్చు. అంటే KN1 నుంచి కానీ ఏవి డిస్ప్లే చేయాలనుకుంటే అవి.
ఇవి తెచ్చుకున్న తర్వాత ఈ attributes తో తయారు చేస్తాం మనం. KNA1 నుంచి తెచ్చుకున్నాం అనుకో, చూడండి ఒక నోడ్ క్రియేట్ చేద్దాం. నోడ్ అలో చేస్తుందిగా, అలో చేసినంత వరకు చేద్దాం. నోడ్ క్రియేట్ చేస్తున్నా, నోడ్ నేమ్ ఏదో ఒకటి ఇస్తున్నా, ND_మోహన్ అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, నోడ్ కార్డినాలిటీ సెలక్షన్ అంటే ఏంటంటే, ఇంటర్నల్ టేబుల్ కావాలనుకో 0 to n కానీ 1 to n కానీ ఇచ్చుకోండి. ఈ నోడ్ని నేను ఏది స్టోర్ చేయడానికి వాడుతున్నానే. సెలక్షన్ క్రైటీరియా సింగిల్ రికార్డ్ సెలక్షనా, మల్టిపుల్ రికార్డ్ సెలక్షనా, ఏదో ఒక రికార్డ్ సెలక్షన్ అని ఇచ్చా. వాల్యూ ఫర్ సెలక్షన్ 0 to 1, 0 to కార్డినాలిటీ 1 to n ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఓకే చేశాను. ఒక నోడ్ క్రియేట్ చేస్తే ఓకే చేశాను. నోడ్ క్రియేట్ అయింది. ఈ నోడ్ కింద మనకు కొన్ని కాంపోనెంట్స్ కావాలా. రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ యూజింగ్ విజార్డ్, క్రియేట్ డైరెక్ట్గా చేయొచ్చు. ఏ కాంపోనెంట్స్ కావాలో అవి. క్రియేట్ యూజింగ్ విజార్డ్ అని ఫ్రమ్ స్ట్రక్చర్స్ అని తెచ్చుకుంటాం. స్ట్రక్చర్ ఏదో ఒకటి మారా టేబుల్ ఏదైనా తీసుకోండి, మారానో KNA1 ఏదో ఒకటి తీసుకోండి. అంటే ఆ టేబుల్ డిస్ప్లే అవుతుంది. ఆ టేబుల్లో ఫీల్డ్స్ కావాలనుకోండి, land1, name1, ORT01, ఈ ఫీల్డ్స్ వరకు నేను డిస్ప్లే చేయాలనుకున్నా. కాంపోనెంట్స్ లా కింద కనపడతాయి. 4 attributes యాడెడ్. ఈ నోట్ డ్రాగ్ చేస్తే కొన్నారు land1 మొత్తం కనపడ్డాయి. ఓకేనా. ఇందులోకి డేటా రావాలి. డేటా రావాలంటే ఏం చేయాలంటే, నేను ఇక్కడ మెథడ్స్ ఉంటాయి. ప్రతి కాంపోనెంట్ ప్రతి కంట్రోలర్లో మెథడ్స్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ వరకు సేవ్ చేయండి. మనకి ఈ ఊప్ సబ్యాప్ మెథడ్స్ ఇక్కడ కూడా ఏవో వేరేటివని అనుకోవద్దండి. యాట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ యాట్రిబ్యూట్స్ క్రియేట్ చేస్తే ఎంటైర్ అన్ని కంట్రోలర్లో వాడుకోవచ్చు. ఈ కాంటెక్స్ట్ని కూడా ప్రతి కంట్రోలర్లో వాడుకోవచ్చు. ఈవెంట్స్ ఏమైనా డిక్లేర్ చేయాలంటే చేయొచ్చు. మనం అదేమన్నా డిస్ప్లే అయ్యేటప్పుడు ఏమైనా కంట్రోల్ చేయాలంటే ఈవెంట్స్ దగ్గర కంట్రోల్ చేయొచ్చు. యూఐలో పర్టికులర్ది వచ్చినప్పుడు ఇది రావాలి, పాపప్ డిస్ప్లే కావాలి, అవన్నీ ఇక్కడ ఈవెంట్స్లో వెబ్ ప్రో కాంపోనెంట్ లెవెల్ ఐడెంటిఫై చేసి ఈవెంట్స్ డిక్లేర్ చేసుకుంటే ఏ టైంలో అయినా మనం ఈవెంట్ రైజ్ చేయొచ్చు. ఓకేనా. అవి అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో, ఎక్కడ రైజ్ చేస్తారని. ఈవెంట్స్ మనోజ్ అన్న మీరు ఇది చూసారా? ఈవెంట్స్ ఉన్నారన్న మనోజ్ అన్న? చూసాను. మెథడ్స్ ఖచ్చితంగా ప్రతి వెబ్ ప్రో అప్లికేషన్లో మెథడ్స్ ఏముంటాయంటే, ఈ మెథడ్స్ కామన్గా ఉంటాయి. వీటినే హుక్ మెథడ్స్ అంటారు. 5 మెథడ్స్ని హుక్ మెథడ్స్. WDDO ఇనిట్ అంటే ఇది ఫస్ట్ మెథడ్. ఇది ట్రిగ్గర్ అవుతుంది ఫస్ట్ లోడ్ అయితేనే. తర్వాత కంట్రోల్ ఎండ్ అయ్యేటప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఫస్ట్ మెథడ్ ఇది అయ్యి తర్వాత అకార్డింగ్ టు ద లాజిక్ అవుతుంది. మనకి డేటా రావాలనుకో ఈ మెథడ్లో లాజిక్ రాయాలి. దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఎండ్ మెథడ్ వస్తుంది. అర్థమైంది అనుకుంటా ఇప్పుడు మీకు. ఊప్స్ అబ్యాబ్ ఇక్కడ యూజ్ అవుతుంది. అంటే వెబ్ ప్రో అంతా ఊప్స్ బేస్డ్ అనమాట. ఇక్కడ నువ్వు లాజిక్ రాసుకోవచ్చు. వెబ్ ప్రోలో లాజిక్ రాసుకోవడానికి డైరెక్ట్ మనకు కోడ్ విజార్డ్ అని ఉంటుంది. ఓకేనా. కోడ్ విజార్డ్ మీద క్లిక్ చేసి మనకు టేబుల్ కదా ఫిల్ అవ్వాల్సింది, డైరెక్ట్ అపెండ్ సెట్ యాజ్ టేబుల్ కొడితే మనకి డైరెక్ట్ కోడ్ రికార్డ్ వాల్యూస్ వచ్చేస్తాయి. సెలెక్ట్ కాంటెక్స్ట్ నోడ్ సెలెక్ట్ చేసుకోవాలిగా. కాంటెక్స్ట్ నోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇవే కదా కావాల్సింది. ఓకే చేయండి. ఇప్పుడు మనకి డేటా ఆటోమేటిక్గా ఈ కోడ్ అంతా వచ్చేసింది. ఈ కోడ్ ఏదో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక ఇంటర్నల్ టేబుల్ స్ట్రక్చర్ డిక్లేర్ అయింది. ఊప్స్ సర్వైవ్లో స్టాండర్డ్ కోడ్ లాగా డిక్లేర్ అయి ఉంటుంది. కింద అట్లా ఇక్కడ ఏం చేస్తున్నాం, బైండ్ చేస్తున్నాం. ఇక్కడ LTND అంటే ఇంటర్నల్ టేబుల్, LS అంటే ఇంటర్నల్ వర్క్ ఏరియా, LTND మోహన్ సెట్ ఇనీషియల్ డేటా ఎలిమెంట్ ఫాల్స్ అయితే మనం ఆ టేబుల్ వాల్యూస్ని బైండ్ చేస్తున్నాం దీనికి. అది మీకు అర్థం కాకపోయినా పర్లేదు. ఇక్కడ మీరు లాజిక్ రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. సెలెక్ట్ కొరి నుంచి తీసుకుంటున్నాం. సెలెక్ట్ ఏదైనా ఫీల్డ్స్, కునార్, land1, ORT01, KNA1 into table
కరెస్పాండింగ్ ఫీల్డ్స్ ఆఫ్ టేబుల్, కరెస్పాండింగ్ ఫీల్డ్స్ ఆఫ్ టేబుల్. ఆ టేబుల్ నేమ్ ఏంటి? ఇదే కదా, LT_ND_ మోహన్. ఇది ఆటోమేటిక్గా డిక్లేర్ అయిపోతుంది డేటా, లేకపోతే ఇక్కడ ఫస్ట్లో ఉంటుంది చూడండి. డేటా డిక్లేర్ అయింది కదా, LT_ND_ మోహన్. ఇలా డిక్లేర్ అయి ఉంటుంది అని చెప్పడానికి అంతే. నేను ఫీల్డ్స్ ఆఫ్ టేబుల్ అప్ టు 10 rows 15 rows తీసుకోండి. సింటాక్స్ చెక్ చేస్తే అంటే నేను ఏం చేస్తున్నా, ఈ టేబుల్లోకి డేటా ఇస్తున్నా. ఆ టేబుల్లోకి ఎక్కడైతే డేటా ఇచ్చినా ఆ డేటా అంతా ఆ టేబుల్లోకి బైండ్ అవుతుంది అనమాట. బైండ్ టేబుల్ అనేది ఒక మెథడ్. ఇది అర్థం కాకపోయినా పర్లేదు, ఏమి అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెబ్బ్రెయిన్ ప్రోలో మనం ఇక్కడ రూట్ లెవెల్లో యాడ్ చేశాను, దీన్ని సేవ్ చేసేసా. సింటాక్స్ చెక్ చేయండి, సింటాక్స్ ఎర్రర్ ఏదో ఉంది. కామా పెట్టకూడదు కదా సెలెక్ట్ క్వరీలో, అనిపించింది. అరకిల్లో పెడతాంగా. సార్ రైట్ సైడ్ జరపండి బ్రదర్, రైట్ సైడ్ జరపాలా? జరిపాను, కరెక్టే రాశాను బ్రదర్. సెలెక్ట్ కొరి ఒకసారి చూడండి. సెలెక్ట్ కునార్ ల్యాండ్ 1 ORT01. ఇంకా ఫీల్డ్స్ ఉన్నాయి కదా, మనం 5 తీసుకుంది. కాంపోనెంట్ కంట్రోల్ ఇంటూ కరెస్పాండింగ్ ఫీల్డ్స్ ఆఫ్ టేబుల్ LT_ND_ మోహన్ అప్ టు 10 rows అని రాశాను. చెక్ చేస్తున్నా. మోహన్ అనేది దేని పేరు అది? చెప్పు ఒక నిమిషం. అది ఆటోమేటిక్గా డిక్లేర్ అయింటుంది బ్రదర్ పేజ్. ఓకే, అది దీని నుంచి వచ్చిందా? నోడ్ నుంచి కోడ్ విజార్డ్ అన్నా కదా, ఇక్కడ నుంచి వచ్చింది. సో డేటా LT_ND_ మోహన్, టైప్ WD దిస్ అండ్ elements_ND_ మోహన్. ఓకే 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 ఓకేనా? ఇప్పుడు ఏదో ఎర్రర్ వస్తుంది. ఏమి సేవ్ అండ్ చెక్ ద కంట్రోలర్. సేవ్ ప్లస్ చెక్. సేవ్ చేయలేదేమో కదా, ఇంకా వార్నింగ్ వచ్చింది. వార్నింగ్ ఏంటో మరి, కన్సిస్టెంట్ కేనే ఉందా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. వార్నింగ్ సీక్వెన్స్ ఇగ్నోర్. మనకి కనపడాలంటే ఎక్కడ ఉండాలి? వ్యూలో ఉంటేనే కనపడదు. వ్యూ కంట్రోలర్లో, కాంపోనెంట్ కంట్రోలర్లో ఉంటే కనపడదు. దాన్ని మనం వ్యూ కంట్రోలర్కి యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకుంటాం వ్యూ కంట్రోలర్కి? వ్యూ కంట్రోలర్కి రండి, క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ కంట్రోలర్కి వస్తే ఇక్కడ కాంటెక్స్ట్లోకి వస్తే ఆటోమేటిక్గా మన రూట్ కాంపోనెంట్ కంట్రోలర్ అన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు ND మోహన్ అనేది నేను కాంపోనెంట్ కంట్రోలర్లో యాడ్ చేశాను, కానీ ఇక్కడ కనపడుతుంది. ఓకేనా? ఇక్కడ కనపడుతుందంటే ఇక్కడ తీసుకోవాలంటే డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాపే. ND_ మోహన్ ఇక్కడ వచ్చింది, వీలో వచ్చింది. ఇక్కడ ఉన్నవన్నీ వాడుకోవచ్చు అన్నమాట. ఇట్లా మనం డేటా క్రియేట్ కావాలంటే ఇంకా లేఅవుట్లోకి వచ్చి అంతా డిస్ప్లే కావాలంటే నోట్లో డిస్ప్లే చేయాలనుకున్నాం కదా, డైరెక్ట్ రైట్ క్లిక్ డిస్ప్లే రూట్ బై ఎలిమెంట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి అంతే. ఏం చేస్తాం ఇప్పుడు చెప్పండి? ఇన్సర్ట్ ఎలిమెంట్ ఎలిమెంట్ కాదు, ఇది నోడ్ ఉంటుంది. క్రియేట్ కంటైనర్. ఇంకోటి వేరేది రావాలి ఇక్కడ. ఇక్కడ యాక్చువల్గా వేరేది రావాలి. చేంజ్లోనే ఉన్నావా? చేంజ్ మోడేనా?
చేంజ్ మోడ్లోనే ఉన్నా. యాక్చువల్ ఇది కాన్ఫిగరేషన్ లేదు కదా, అందుకు రాలేదు. ఏం కావాలి మీకు? ఇది డిస్ప్లే అవ్వాలి బ్రదర్. ఇప్పుడు కాంటెక్స్ట్ లైక్ నేను డేటా తెచ్చాక ఇక్కడ ఈ నోట్లో ఉన్న డేటా కాంటెక్స్ట్ డిస్ప్లే. లోకి తెచ్చినప్పుడు అక్కడ డైరెక్ట్ నోట్ డిస్ప్లే చేయడం కుదరదు కదా. అందుకే నేను ఇక్కడ లేఅవుట్ లో మనం ఇక్కడ చేయాలిగా. లేఅవుట్ లో ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలి కదా మీరు. అది యాడ్ చేసేది ఎలా రావట్లేదు. ఇన్సర్ట్ ఎలిమెంట్ కొట్టి దాంట్లో పెట్టుకోవడం. ఇన్సర్ట్ ఎలిమెంట్ అని దాంట్లో పెట్టుకోవడమేనా? ఇన్సర్ట్ ఎలిమెంట్ కొట్టుకొని కింద టైప్ ఏంటంటే ఆ టైప్ లో సెలెక్ట్ చేసుకోండి కింద ఒకసారి. ఇప్పుడు ఇందులో ఉంటాయి అన్ని ఇన్పుట్ ఫీల్డా లేకపోతే డిస్ప్లే ఫీల్డా లేకపోతే వేరే టేబులా లేకపోతే ఇదా? అవునవును. ఏదో కంటైనర్ అని వచ్చేది ఉంటుంది, దాంట్లో అయితే ఫీల్డ్స్ అన్ని ఏదో పెట్టచ్చు. ఏదో ఉంటుంది. అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి మన బేసిక్ తరగతి. టేబుల్ ఇవన్నీ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ మనం ఇందాక ఇక్కడ విజార్డ్ లో ఇచ్చాం కదా, ఇక్కడ మనం ఆ ఫీల్డ్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు. రీడ్ ఓన్లీ రావాలా, ఆ ఫీల్డ్ ఎట్లా కావాలని. ఇందాక జస్ట్ ప్రీవియస్ స్టెప్ బ్రదర్. అక్కడ విజార్డ్ లో నేను ఇచ్చా కదా, ఎలిమెంట్స్ నోడ్ సెలెక్ట్ చేసా కదా, అక్కడ ఉంటుంది. ఇది డ్రాప్ డౌన్ లాగా కావాలా లేకపోతే రీడ్ ఓన్లీ మోడ్ రావాలా, మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే ప్రాపర్టీస్ అన్ని కింద కనపడతాయి. ఇప్పుడు రీడ్ ఓన్లీ అన్నీ ఉంటాయి. పోతే ఇది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకా యాక్టివేట్ చేసి సింటాక్స్ చెక్ యాక్టివేట్ ఓవరాల్ గా యాక్టివేట్ చేయాలి జనరల్ గా. ఎగ్జిక్యూట్ బటన్ పోయిందేంటి? లేకపోతే సేమ్ పేజ్కి వెళ్ళి రిఫ్రెష్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ రావట్లేదు. ఏ పేజ్లో రిఫ్రెష్ చేస్తే మన డేటా మొత్తం వస్తుంది. ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ. ఎగ్జిక్యూట్ చేస్తే ఇదే యూఆర్ఎల్ జనరేట్ అయింది మనది. ECC ehp7.erp.com SAP-BC WebDrain Pro SAP 830. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ KN1 టేబుల్ డేటా మొత్తం వస్తుంది అనమాట. అది సెట్టింగ్ కాన్ఫిగర్ చేసి ఉండాలి. ఇదంతా మీరు చేయండి బ్రదర్ ఒకసారి. గోపి అన్న దాంట్లో కొట్టి చూద్దాంలే. మన దాంట్లో చూడండి ఒకసారి. అంటే మీకు తెలియకపోయినా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు మీకు ఏం అర్థం కావాలంటే టేక్ అవే ఏంటంటే చూడండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ టేక్ అవే ఏంటంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి. యూఆర్ఎల్ జనరేట్ కావాలంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి? WebDrain Pro అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ క్రియేట్ చేసి కాంపోనెంట్లో ఏముంటాయి అన్ని ఇవన్నీ ఉంటాయి. కంట్రోలర్స్ ఉంటాయి. కంట్రోలర్ ఏం చేస్తుంది? ఆ వ్యూని ఐడెంటిఫై చేసి యూఐ నుంచి రిక్వెస్ట్లు తెచ్చుకొని అది మనకి మళ్ళీ యూఐకి రెస్పాన్స్ ఇస్తుంది. రిక్వెస్ట్ తీసుకొని సర్వర్ దగ్గరికి వెళ్ళి రెస్పాన్స్ ఇస్తుంది. దానికి కంట్రోలర్ పని అనమాట.
రూట్ కంట్రోలర్ ఉంటుంది. మనం ఏమైనా ఫీల్డ్స్ సెట్ చేసుకోవాలంటే రీడ్ ఓన్లీ అని వెబ్రెయిన్ ప్రో లెవెల్లో కూడా సెట్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా పెట్టుకోండి. అంతే చాలు, ఇవాళకి ఇది చాలు. ఇంకా రేపు పొద్దున్నే FPM గురించి చెప్తాను. పొద్దున్నే రేపు మార్నింగ్ కుదురుతుంది నాకు, రేపు మార్నింగ్ చెప్తాను. ఓకే గురునాథ్ కదా. 6గా 7కి ఫ్రీనా మీరు? 7 ఓకే. 7 to 8 ఓకే. 7 to 8 చెప్తారండి, ఓకేనా? నేను ఫోన్ చేసేస్తా, మ్యాక్సిమం వర్క్ లేదంటే 6కి ఫోన్ చేస్తాను, ఓకేనా? ఓకే ఓకే. బీ రెడీ ఫర్ 6. ఓకే, బీ రెడీ ఫర్ 6. ఫ్లోర్ ప్లాన్ మేనేజర్ ఇంట్రడక్షన్ చెప్తాను. రేపు ఎల్లుండి కల్లా ఫ్లోర్ ప్లాన్ మేనేజర్ అయిపోతుంది. ఇంకా మీకు ఫ్లోర్ ప్లాన్ మేనేజర్ వస్తే యూఐలో చాలా అర్థం అయిపోతుంది. వెబ్రెయిన్ ప్రో జస్ట్ బేసిక్ గుర్తుపెట్టుకోండి. వెబ్రెయిన్ ప్రో అప్లికేషన్ అనేది వెబ్ బేస్డ్ URL జనరేట్ అవుతుంది. కాంపోనెంట్ కాన్ఫిగరేషన్కి ఖచ్చితంగా అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ వల్లనే URL జనరేట్ అవుతుంది. ఆ 3 విషయాలు గుర్తుంటే చాలు మీకు, ఓకేనా? గోపి అని అర్థమైందా మీకు ఏమన్నా కొంచెం? ఇది కొంచెం అర్థమైనట్టు ఉంది, నేను చూస్తాను చెక్ చేసి. ఓకే ఓకే, అది రిజల్ట్ వచ్చింటే మీకు కొంచెం అర్థమైంది, రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. అదేం చూడకపోయినా అక్కడ కనపడుతుంది, డేటా కనపడుతుంది అంతే. మనం ఏదైతే ప్రింట్ చేసినా అది కనపడుతుంది. మీ MDG సిస్టమేగా, మీ సిస్టంలో చేయండి సేమ్ ప్రాసెస్ ఒకసారి. ఓకే ఓకే ఓకేనా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ కాన్ఫిగర్ చేసి లేదనమాట. సరే నా మనోజ్ అన్న, బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ మనోజ్. ఓకే రా, నేను అర్థమైందా? ఏమో నాకు ఆఫీస్ ఫోన్ కావాలి సరిపోయి, నాకు ఫోన్లు మాడుతున్నావా? ఫోన్ కావాలి సరిపోయి. నాకు మధ్యలో పావుగంట నిద్ర వచ్చింది. నాకు అంటుంది కదా, ఏందో చల్ల గాలి తగులుతుంది, వచ్చేసింది నిద్ర. అన్నం తిన్నాను, త్వరగా తినేసేవాళ్ళ, దాని మూలంగా అనుకో. కాకపోతే ఇది ఆల్రెడీ నేను లాస్ట్ టైం వాడి చెప్పినప్పుడు ప్రాక్టీస్ చేశాను. ఇది అందుకే గుర్తుంది నాకు. అదే అదే అదే, పెద్ద విషయం కాదులే ఇది. నేను రేపు ప్రాక్టీస్ కొడతాను, ప్రాక్టీస్ కొట్టి నీకు చూపిస్తాను. ఓకే ఓకే ఓకే. ఇంకా సరే అయితే పొద్దున్న కనెక్ట్ అవుదాం. వెళ్తున్నావా రేపు మరి వ్యాక్సిన్కి? ఇంకా బుక్ కాలేదు. ఇంకా అది ఇప్పుడు అతను మన బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉండలేదు. అంటే అతను కండక్ట్ చేస్తున్నాడే, నాకు అర్థం కావట్లేదు ఎలాగా. అతను కోఆర్డినేట్ చేస్తున్నాడు అంతే, అంటే కంట్రోల్ చేయాలి కదా మొత్తం. సో అక్కడ వాళ్ళకి చెప్పి ఇక్కడ ఏమైనా తెలిసిన ఉంటే అదేలే. సరే అయితే, హలో, సరే అయితే ఉంటా. ఓకే ఓకే, బాయ్.